అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం స్కిన్ ఇష్యూస్ అండి, చర్మానికి సంబంధించిన చర్మ రోగాలకు సంబంధించిన విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. వాటిలో గజ్జి, తామర అనే ఇలాంటి ఈ వ్యాధులు అనేది తరచుగా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి రీజన్స్ ఏంటి, అండ్ వీటిని మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి అని మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఈ తామర, గజ్జి ఇవన్నీ ఫస్ట్ ఎందుకు వస్తాయి అని అంటే, పరిశుభ్రంగా ఉండరు. చాలా మంది ఏంటంటే స్నానం అనేది శుభ్రంగా చేయరు, అండ్ కొంతమంది ఏంటంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటూ ఉంటారు, అండ్ కొంతమంది ఏంటంటే తినే ఆహారం ద్వారా కూడా, నీళ్ళ ద్వారా కూడా గజ్జి, తామర ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బట్టలు మార్నింగ్ మనం స్నానం చేసి ఫ్రెష్ గా ఉతికిన బట్టలు వేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ వాటిని మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్తవి వేసుకుంటూ ఉండాలి. కానీ అలా కాకుండా కొంతమంది ఇప్పుడు ఏంటంటే కాలేజెస్ కానీ స్కూల్స్లో కొంతమంది ఇప్పుడు బ్యాచులర్స్ అలా ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అవి వాష్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించి స్ప్రే చేసేసుకొని ఏదో ఒకటి బాడీకి, క్లాత్స్కి అవి వేసేసుకొని ఆ బట్టలు వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది మనకి చంకల్లో, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట రూపంలో ఉంటుంది. అదేంటంటే మనకి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఎప్పుడు శుభ్రమైన దుస్తులను వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పల్లె గ్రామాల్లో చూసుకుంటే బట్టల్ని బాగా ఎండలో ఆరవేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అలా పాసిబుల్ లేదు ఇక్కడ సిటీస్ లో చూసుకుంటే. కానీ బట్టల్ని ఎప్పుడైనా కూడా కొంచెం ఎండలో ఆరవేసుకోవడం. మనం టవల్స్ ఉంటాయి, టవల్స్ కూడా ఏంటంటే ఒకటే టవల్ని 3-4 days 1 week వాడుతూ ఉంటారు. అలా కాదండి, డే బై డే టవల్ని మార్చేసుకుంటూ ఉండాలి, దాన్ని కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి, నీట్ గా వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ వాడే ఇన్నర్స్ కూడా కాటన్ అయి ఉండాలి, అండ్ అవి కూడా ఫ్రీక్వెంట్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. టోటల్లీ చెప్పాలంటే శుభ్రం అనేది ఇంపార్టెంట్. సో మనం కొంచెం శుభ్రంగా ఉండడం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మంచి వాతావరణంలో ఉండడం ఇలాంటివి చేస్తే ఈ చిన్న చిన్న స్కిన్ కు సంబంధించిన బ్యాక్టీరియా మనకి ఏదన్నా అటాక్ అయినా కూడా అది అనేది మనకి త్వరగా డెడ్ అవుతుంది, మనల్ని ఏమీ చెయ్యదు.